హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో సండే, మండే, ట్యూస్డే 3 రోజులది వ్లాగ్ అనేది షేర్ చేసుకుంటున్నానండి. సో ఇదొచ్చేసి నేను మండే రోజు పెట్టుకున్నటువంటి ముగ్గులండి. మీకు ఆల్రెడీ నేను థంబ్‌నెయిల్‌లో చెప్పాను కదండీ! నేను 11 సంవత్సరాలకి నోములు నోచుకుంటున్నాను అనేసి. మాకైతే నోములు లేవండి. మా అత్తయ్య గారు వాళ్ళకున్నాయి. సో నాకు పెళ్ళైన 3వ సంవత్సరాన కానీ ఫస్ట్ నోములనేది నోచుకోలేదు. ఏదో మా మావయ్య గారు ఇది అవ్వడం వల్ల 3వ సంవత్సరం చేసుకోవాలి అనేసి అన్నారు. ఆ తర్వాత మళ్ళా ఇన్ని సంవత్సరాలకి మేము నోము అనేది నోచుకున్నామండి. లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ మేము నోము అనేది పట్టుకున్నాం అనమాట. ఎలాగంటే మా వారు ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్‌లో చేస్తారండి. సో ఆయనకి అదే ఈ మంత్ వచ్చేసరికి ఒకసారి అవైలబుల్‌గా ఉండి లేకపోవడం అలా అన్నమాట. ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడూ నాకు అవైలబుల్‌గా లేరు. ఈ ఇయర్ లాస్ట్ ఇయరే ఉన్నారండి. సో మళ్ళీ మేము ఈ ఇయర్ చేసుకున్నాం. అది కూడా లాస్ట్ వారంలో మండే రోజు ఆఫ్టర్నూన్ నుంచి వచ్చారాయన. సో నేనైతే ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టాననమాట. అందుకే ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు నోచుకున్నామండి. ఇదొచ్చేసి సండే రోజు మొత్తం అన్నీ క్లీన్ చేసుకునేటప్పుడు కారు అనేది క్లీన్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను ముందే క్లీన్ చేసి పెట్టానండి. మళ్ళీ వస్తారు కదా! రేపు మండే ఆఫ్టర్నూన్‌కి వస్తానన్నారు కదా! ఎలా అయినా కొంచెం 1 మంత్ అయింది కదండీ! లోపలంతా పడతది కదా! అందుకని ఇలాగా నేను ఇలాంటి బ్రష్ తోటైతే క్లీన్ చేసేస్తాను మొత్తం మ్యాట్లు ఇవన్నీ కూడాను. తర్వాత మ్యాట్లు తీసేసిన తర్వాత అవన్నీ కొంచెం క్లీన్‌గా సర్ఫ్ పెట్టేసి వాష్ చేసేస్తానండి. ఇంక ఇదంతా కూడా ఇలా నీట్‌గా ఈ ఇసుకంతా చాలా నీట్‌గా వచ్చేస్తది. మేము ఈ కార్ తీసుకుని ఇప్పుడు ఈ జనవరికి 3 ఇయర్స్ అవుతుందండి. మేము ఇది ఎందుకో తీసుకున్నాము అంటే మేము సెకండ్స్‌లో తీసుకున్నాము. మాకు బైక్ మీద నలుగురు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. అంత సేఫ్ జర్నీ కూడా కాదు అని మాకు అవసరం అనిపించి మేము కార్ అయితే తీసుకున్నామండి. నేను ఇక్కడ ఒక విషయం అనేది షేర్ చేయాలి అనుకుంటున్నాను. మనకెప్పుడూ కూడా మన అవసరం ఎంతవరకు అవసరం, మనం ఎంతవరకు అమౌంట్ పెట్టగలం, దానివల్ల మనకి ఇబ్బంది పడకుండా ఎంతవరకు ఉంటాం, ఇవన్నీ చూసుకుని మనం ఏ పనైనా చేసుకోవాలండి. ఎందుకంటే మాకు కారు అవసరం, చాలా అవసరం. మా అబ్బాయి చాలా హైట్ ఉంటాడు, పాప చిన్నది, బైక్ మీద సేఫ్ జర్నీ కాదు, బట్ కారు అవసరం. కానీ కొత్తదైతే అవసరం లేదండి. దీనికి పైన రెంటెడ్ హౌస్ కదండి, పైన నీట్‌గా ఉండడం కోసం అలాగా గ్రీన్ కలర్ క్లాత్ అనేది వేసామన్నమాట. మేము ఈ కారు తీసుకున్నామన్నప్పుడు అందరూను ఏంటి సెకండ్స్ ఎందుకు తీసుకున్నారు? ఇంకా మంచి కార్లు ఉన్నాయి కదా! ఇంకా ఒక 10 లాక్స్ పెడితే వచ్చేస్తాయి కదా! ఇంకా ఈ టైప్ అనమాట. ఇంకా అందరూ ఎవరో ఒకరిద్దరు బాగుందన్న వాళ్ళే తప్ప మీరు ఇది తీసుకోవడం ఏంటండి? మీరు ఇంత హైట్ ఉంటారు, ఇదేం కారు? ఇలా అన్నమాట. కానీ నిజానికి మాకు అవసరం లేదండి. మా అవసరానికి అది సరిపోతుంది. సో ఎవరి కోసమో మేము అంత అమౌంట్ పెట్టి ఇదిలో పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదనిపించింది. సో మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు కనుక సేవ్ చేసుకున్నాం అనుకోండి. మాది 4,40,000 ఎంత అయింది. ఇంకా ఉన్న 6 lakhs ఉన్నట్టే కదండి. ఎవరి కోసమో కొత్తది తెచ్చుకుంటే ఆ 6 lakhs కూడా వేస్టే కదా! సో మేము అలా ఆలోచిస్తానండి. నాకెందుకో డబ్బుల్ని డబ్బుల్లా చూస్తేనే మనకి రేపొద్దుట ఇబ్బంది పడము అనేది నా ఉద్దేశం. ఈ కొబ్బరికాయలు ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అదొచ్చేసి నేను ముందవి కొబ్బరికాయలు అనుకుని ఒలిచానండి. కానీ కాదు, బొండాలో ఇంకొక కాయ ఒలిచాను. అదొచ్చేసేమో కురుడికాయలు అయిపోయిందనమాట. ఇంకా కాయలు లేవంటే నా ఫ్రెండ్‌కి కాల్ చేస్తే పాపం ఒలిచి అవి పంపించారనమాట నోము రోజు. కానీ నాకు అప్పటికప్పుడు కాయలంటే ఎక్కడొస్తాయని వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఒలిచేసి పట్టుకొచ్చారండి. ఇక్కడొచ్చేసి క్షీరాన్నం అనేది రెడీ చేస్తున్నాను. అక్కడ గ్రీన్ కలర్ కొబ్బరికాయలు చెప్పాను కదండీ! ఒలిస్తే బొండాలు కదా! లోపల మీగడ అనేది అంత పల్చగా ఉంది. ఇదొచ్చేసి బూరెల కోసం అనేసి రెడీ చేస్తున్నానండి. మీకు ఎప్పుడైనా సరే బూరెలు ఈ ఇది లోపల పెట్టేది పూర్ణం మీకు పలచగా అనిపిస్తే గనక చిన్న సెగనుంచేసామనుకోండి, చక్కగా మనకి చాలా గట్టిగా అయిపోయి ఉండేలాగా అవుతుందనమాట. దింపేసి దాన్ని క్లాత్‌ల మీద అలా వేయకూడదండి, తీపంతా పోతది. సో మొత్తానికైతే నేను వీలున్నప్పుడల్లా తీసానండి. ఆ రోజు హెవీగా వర్క్ ఉంటది. ఉపవాసంతోటి ఉన్నాం కదా! ఇంక ఇవి అవి చేయలేక నాకెక్కడ వీలుంటే అక్కడ తీసాననమాట. ఇక్కడికొచ్చేసప్పటికి నేను చేసినటువంటి ప్రసాదాలు ఇవి మనకి పాత తోరాలు ఉంటాయి కదండీ! పంచుకుంటాం కదా! ఆ తోరాలు. ఈ కొత్త తోరాలు పెట్టాను కదండీ పూజ దగ్గర. మరి పాత తోరాలు అనేది ఉపవాసం ఉంచకూడదు కదా! అప్పుడు ఏం చేస్తారు అంటే, నేను ఎవ్రీ ఇయర్ ఏం చేస్తానంటే కొత్త తోరాలు తీసుకొచ్చేసి అవి
ఈవినింగ్ ఒక 4:00 అలాగా దేవుడి దగ్గర పెట్టి పాత తోరాలు కూడా తీసి ఆవు పాలతో రెండిటిని శుద్ధి చేసి కొంచెం క్షీరాన్నం కానీ ఇలా ప్రసాదం ఏదైనా చేసి నేను ఉపవాసం ఉంటానండి. ఉపవాసం ఉండి ఆ రోజు పూజ చేసుకుని ఈవినింగ్ ఈ కొత్త తోరాలను తీసుకెళ్ళి పాత తోరాల దగ్గర కలిపేస్తానన్నమాట. అలా చేస్తే తోరాలు అనేది ఉపవాసం లేదు అనేసి లెక్కని అలా చేయమన్నారని ఇన్ని సంవత్సరాల నుంచి అలాగే చేశానండి. మీ మధ్యలో ఒక్క సంవత్సరం ఏదో చిన్న అడ్డొచ్చిందనేసి మానేశాననమాట. ఇక్కడ ఈ పూజ అంతా కూడా నేను మీకు ఇందాక చూపించిందేమో పూజ దగ్గర సర్దుకున్నప్పుడు తీసుకున్నటువంటి క్లిప్ అండి. ఇదేమో పూజ అంతా అయిపోయిన తర్వాత క్లిప్ అనమాట. ఇది అసలు ఇయర్ కూడా నేను చూద్దాము 4 వారాలు ఒకవేళ అవ్వదు అంటే కనుక నార్మల్గా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకొని నార్మల్గా ప్రతి ఇయర్ ఎలా చేస్తానో అలాగే చేద్దాం అన్నట్టు అనుకున్నాను. బట్ లాస్ట్ మినిట్లోనైనా సరే వ్రతం చేసుకోవడానికి అయితే అయ్యిందండి. సో మీరందరూ కూడా మా ఇంటి శివయ్యని దర్శనం చేసుకోండి. అందుకే నేను ఇంత క్లోజప్లీ క్లిప్ అనేది తీసానండి. మీరు ఎవరికైనా తెలిస్తే కనుక పాత తోరాలకి అంతే పద్ధతిలో చేస్తారా ఇంకేమన్నా అనేది మీకు తెలిసింది ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. ఇదైతే సోమవారం వరకు ఉన్నటువంటి వ్లాగ్. ఇది వచ్చేసి మంగళవారం రోజు ప్రొద్దుట పిల్లలకి బాక్సులు అండి. ఇక్కడ వచ్చి నాకు ఇంకా ఆ రోజంతా టైర్డ్ అయిపోయాం కదా, అందుకని ఎగ్ వండాను. స్నాక్స్ కింద జీడిపప్పు కిస్మిస్ పళ్ళు అయితే పెట్టాను అనమాట. అదే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇది వచ్చేసి ఇడ్లీ. నిన్న బూరెల పిండికి తోపు వేస్తాం కదండి, అదంటే దోశల కింద అయితే వేశాను. కొబ్బరి చట్నీ అనేది చేశాను. ఇది వచ్చేసి నాకు హస్బెండ్కి కలిపి బ్రేక్ఫాస్ట్ అండి. ఒకటే ప్లేట్లో పెడతాను. ఈ ఇస్త్రాకు ఎందుకు పెట్టాను అంటే మనకి ఎప్పుడైనా బయట హోటల్స్లో చేసామనుకోండి ఇలానే పెడతారు కదా, సో ఇంట్లో తిన్నాము అన్న ఫీల్ కాకుండా మనకి ఫీలు బాగుంటుంది, రెగ్యులర్గా తినేలాగా కాకుండా. ఇంకొకటి ఏంటంటే ఇస్త్రాకులో తినడం వల్ల కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అంటారు కాబట్టి నాకు అవైలబుల్గా ఉంది, చెట్టు అవైలబుల్గా ఉంది కాబట్టి నేనైతే ఇలా ట్రై చేశాను. ఇంకా మా వారు కంగారు పడలేదనుకోండి ఇంకా రకరకాల డెకరేషన్లు అన్నీ చేస్తానన్నమాట. కంగారు పడితే మామూలుగా పెట్టేస్తాను, లేదంటే నార్మల్గా ప్లేట్లో పెట్టేస్తాను. బ్రేక్ఫాస్ట్ మాత్రం ఒకటే ప్లేట్లో పెడతానండి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూసారు అరటి చెట్టు, దీని ఉన్న ఆకులన్నీ నేనే కట్ చేశానండి. వాళ్ళు ఎవ్వరూ కాదు, నిన్న పూజ దగ్గర మళ్ళానేమో రాత్రి తినడానికి ఈరోజు ఇలా అనమాట. ఇలా మనకి ఏంటంటే కొత్తగా హోటల్లో మనకి చేస్తారు కదా, ఏంటంటారు గార్నిష్ చేయటం అంటారు కదా, అలా అనమాట. సో ఇది వచ్చేసి అదే రోజు ఆఫ్టర్నూన్ వచ్చి ఎగ్ పులుసు పెట్టాను అనమాట. ఇంకా ఏం కూరలు వండాలని లేకపోయినప్పుడు ఈజీగా అయిపోయే కర్రీలలో నేను చేసేటటువంటి ఫస్ట్ కర్రీ ఏంటంటే ఎగ్ పులుసు అండి. ఈజీగా అయిపోతుంది కదా. సో ఆల్రెడీ నేను కరివేపాకు వేసాను, ఇంకా కరివేపాకు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అని చెప్పి మా వారు కొంచెం కరివేపాకు తెచ్చుకొచ్చి వేశారండి. సో ఇది వచ్చేసి మండే ఆఫ్టర్నూన్ వరకునండి. ఇదేంటంటే ఎగ్ పులుసు అనే కాదు కానీ మనకి ఏదైనా నాన్ వెజ్లో పీతల పులుసు ఇలాంటి పులుసులు పెట్టుకున్నప్పుడు అందులో మనం కొంచెం ఒక్కటి చిటికెడు అంటారు చూసారా, చిటికెడు కనుక మనం పంచదార అనేది వేసుకున్నాము అంటే ఆ పులుసులకి టేస్ట్ అనేది చాలా మంచి టేస్ట్ వస్తుందండి. చింతపండు పులుపు అనేది తెలియకుండా చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది వచ్చేసి నేను పులుసు అంతా అయిపోయిన తర్వాత సిమ్లో పెట్టి ముందు రోజు వ్రతం కోసం చేసినటువంటి పులిహోర కొద్దిగా ఉంటే ఈ పులిహోర టేస్ట్ అనేది చాలా బాగా కుదిరిందండి. సో ఇది కొంచెం ఉంది కదా అని చెప్పేసి తిందాంలే అన్నట్టు ఇది తీసుకుని వెళ్తున్నాను అనమాట. ఇంకా అవన్నీ తిన్నాం కదండి, ఈవినింగ్ 3:30 అయిపోయింది, అప్పుడు లంచ్ అనమాట ఇది. సో వ్లాగ్ అయితే ఇదే అండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.